అందరూ బాగుండాలి అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే అదే గొప్పగా పనిచేస్తుంది. ప్రయోగించి చూసిన వారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి. అందరూ బాగుండాలని అనుకోవలసిన అగత్యం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసేవారు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది అన్నది వారు వేసే మరో రెండో ప్రశ్న. అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక రహస్యం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అనేది పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునేవారు తాము బాగుంటారు. ప్రతిరోజు తనకు సంబంధం లేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం. ఈ ఆరోగ్యం, ఆనందం కోసం మనిషి ఎక్కడికి వెళ్ళనక్కరలేదు. అలా అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడే మనిషి శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కని భావ ప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని దూరం చేస్తాయి. లోకం యొక్క క్షేమాన్ని కోరుకునే వారి బాగును భగవంతుడే చూస్తుంటాడు. నలుగురు ఇండ్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరు ఉండనిస్తారు? ఆ మిత్రమా, నిజాయితీగా నిస్వార్థంగా ఉండేవారు, నలుగురి క్షేమము కోరేవారే ఈ సమస్త లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్య శక్తి. ఆ దివ్య శక్తిని నీకు నచ్చిన ఏ దేవుని పేరుతోనైనా పిలుచుకోవచ్చు. మిత్రమా, వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణమవుతుంది. మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కర్మ ఫలాలు ఆ ఇంద్రియమే పొందుతుంది.